Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. రుద్ర మనం ఎందులో గుద్దుకున్నా? మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. తిరిగి వెళ్ళండి. ఈ ఏరియాలోకి పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఎగిరి వెళ్ళలేరు. సరే, మేము ఎగురుకుంటూ వెళ్ళకూడదు, కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టే నాకు అనిపిస్తోంది. ఇదేంటి? ఈ చెట్టు నడుస్తోంది. తిరిగి వెళ్ళిపోండి, లేదంటే మీ అందరినీ అంతం చేసేస్తాం. మేము మెజిషియన్ హాల్కి వెళ్ళాలి. మమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. కాపాడు! వరుణ్, రంగీలా, భయపడకండి, నేను మీకు సాయం చేస్తాను. వద్దు, మాకు సాయం అంతర్ చేయకు. మంతర్ కాలికల్ అంతర్ చూ. సారీ. రుద్ర, ఇప్పుడు మా నుండి తప్పించుకొని చూపించు. నీకింకా సమయం ఉంది. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతావా లేదా? ఒకసారి ఒక పనిని పూర్తి చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసి గాని వెళ్ళను. నా పని అవ్వకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ బాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. థ్యాంక్ యూ. రండి వెళ్దాం. మనం త్వరగా మెజిషియన్ హాల్కి వెళ్ళాలి. అలా చూడండి, అక్కడ అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఈ రికార్డ్స్ లో 15 సంవత్సరాలకు ముందు జరిగిన యాన్యువల్ మెజిషియన్ మీట్ రికార్డ్ ని మనం కనిపెట్టాలి. రుద్ర, ఇన్ని రికార్డ్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఆ రికార్డ్ ని కనిపెట్టగలం? వరుణ్, మనంతా కలిసినప్పుడు ఏ పనైనా సాధ్యమే. తాతయ్య చెప్పింది గుర్తుంచుకోండి, ఫోకస్ అండ్ బిలీవ్. రుద్ర, నువ్వు చెప్తే వినవా? ఇక్కడికి రావద్దని చెప్పినా కానీ వస్తూనే ఉన్నావు. ఇక్కడికి వస్తే వచ్చుండొచ్చు, కానీ ఇక్కడున్న వస్తువుల్ని దేని నువ్వు ముట్టుకోలేవు. సర్ సాంగి, రుద్ర అతని మిత్రులు మ్యూజిషియన్ రూమ్ కి వెళ్లారు. రుద్ర హీరో అక్కడ ఫైట్ చేసుకుంటున్నారు. ఏంటి? నేను రుద్రతో ఆ విషయం చెప్పాను, అక్కడికి వెళ్ళొద్దని. నా మాట వినిపించుకోలేదు.
వాడు జైసింగ్ మనవడు కదా. నేనే మ్యూజిషియనాలకి వెళ్ళే తీరాలి. అక్కడ నేను నా జీవితంలో ఎప్పుడు చేయకూడని పని చేసే తీరాలి. ఓ జైసింగ్, విజయంతో తిరిగిరా. ఇజాంగి నువ్వా? జైసింగ్, నీ మనవడు రుద్రాతో మ్యూజిషియనాలకి వెళ్ళకూడదని చెప్పాను, అయినా వాడు వెళ్ళాడు. ఏమిటి, రుద్ర మెజిషియన్స్ హాల్కి వెళ్ళాడా? మైరా, మీరు వెళ్ళి ఆ రికార్డ్ని వెతకండి, నేను ఇక్కడ చూసుకుంటాను. దొరికింది రుద్ర, ఆ పార్టీ రిజిస్టర్ దొరికింది. రుద్ర, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెంటనే బయటికి రా. తాతయ్య, ఆ రోజు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. వాటి రికార్డ్స్ ఇవి. నిజమేంటనేది కనిపెడతాను. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేను ఆ మాట ఎప్పుడన్నాను? నాకది అస్సలు జ్ఞాపకం లేదే. ఇజాంగి, ఎందుకైనా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నేనెందుకు చెప్పాలి? ఏం మాట్లాడాడో నువ్వే విను. ఈ రికార్డ్ని చూస్తుంటే ఇజాంగి సార్ చెప్పినట్టే అంతా జరిగింది. కానీ తాతయ్య ఎవరిని ఎప్పుడు ఇలా మాట్లాడరు కదా. ఖచ్చితంగా ఏదో తప్పుగా ఉంది. మనం రీచెక్ చేస్తే బాగుంటుందనిపిస్తోంది. అకీరా, సకీరా, నా పని అవ్వాలి. ఫ్రెండ్స్ అందరూ కూడా శత్రువులైపోవాలి. ఈ గ్రేప్స్ తిని అందరూ కోపగించుకోవాలి. శాకాల్, ఈ పండ్లు తిన్నందువల్ల ఏమవుతుంది? ఈ ద్రాక్ష చాలా టేస్ట్ గా ఉంటుంది, కానీ ఇది తిన్న వెంటనే జైసింగ్ ఇజాంకి వాళ్ళ ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. అందులో సందేహమే లేదు. ఇక నుంచి వాళ్ళు మిత్రులుగా ఉండరు. ద్రాక్ష తిన్న వెంటనే ఇజాంకి మొహంలో ఇక నుంచి నా మొహం కనిపిస్తుంది. వాడు నేననుకుని నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నిస్తాడు, అవమానించాలని చూస్తాడు. కానీ నిజానికి అతనే అవమానింపబడతాడు. ఆ తర్వాత జైసింగ్కి ఏం చేశావని కూడా అస్సలు గుర్తుండదు. ఎలాగైనా అతను ఆ ద్రాక్ష తింటే నాకు అదే చాలు. ఇక మిగతావన్నీ కూడా దానంతట అవే జరుగుతాయి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను శాకాల్ని. ఇప్పుడు మీ మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేదు కదా. జైసింగ్, నన్ను క్షమించు. నేను కొంచెం ఆలోచించుండాలి. నువ్వు నన్నే కాదు, ఎవరినీ అవమానించావు. నేను కొంచెం నిదానంగా నన్ను ఆలోచించున్నాను. కూడా క్షమించు మిత్రమా. నేను కూడా మన మధ్య ఏర్పడిన మనస్పర్ధలను తొలగించడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఆ ప్రయత్నం చేస్తుంటే ఈరోజు రుద్ర ఇక్కడికి వచ్చేవాడు కాదు. మనం మిత్రులుగానే ఉండేవాళ్ళం. థ్యాంక్ యూ రుద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ సంతోషమైన రోజున మనం ఒక పార్టీ చేసుకుందామా? ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన్నులే తింటున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.